సిమ్లాకి వెళ్ళాలని నాకు చాలా పెద్ద కలలున్నాయి. చలికాలంలో అక్కడ చాలా మంచు ఉంటుందని విన్నాను. నాకు చాలా బుద్ధి తక్కువైన కల మాత్రమే కాదు, నా జీవితమే ఎలా పోతుందో తెలియట్లేదు. నాలో ఈ విషయం మాత్రమే జరుగుతుంది. అందరూ కలిసి ఏదో ఒక రోజు నన్ను లేకుండా చేసేస్తారు. కానీ నేను దీన్ని జరగనివ్వను. ఏది జరిగినా ధైర్యంగా నిలబడి ఫేస్ చేస్తాను. ఖచ్చితంగా నాకు వచ్చే సమస్య తీరిపోతుంది. పరాయి వాళ్ళు నన్ను చూసి భయపడి వెళ్ళిపోతారు. నమస్కారం, నేనే షాహిల్ జోషి. క్రైమ్ ప్యాటర్లో మిమ్మల్ని మళ్ళీ కలవటానికి వచ్చాను. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి వచ్చాం. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే కొన్ని విషయాలు మీరు గమనించాలి. మన ఆరోగ్యమే మన జీవితంలో ముఖ్యమైన విషయం. దొంగలు మన దగ్గర ఉన్న డబ్బు దొంగిలించవచ్చు, కానీ మన ఆరోగ్యాన్ని మాత్రం వాళ్ళు దొంగిలించలేరు. ఇది ఖచ్చితంగా మీరు నమ్మరు. నేను ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడైనా దోషులు మనసు పెడితే గనక వాళ్ళు ఏదైనా చేయగలరు. ఈ విషయం గురించి మనకు ఒక మంచి అవగాహన ఇస్తుంది. ఈ కేసు గురించి ఇక్కడున్న చిన్నలు పెద్దలు అందరూ తెలుసుకోవాలి. ఈ కేసు చాలా ముఖ్యం. ఈ కేసు గురించి వినగానే నేను చాలా షాక్ అయ్యా. అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? ఎవరైనా ఉన్నారా? త్వరగా రండి. అయ్యో, అమ్మాయికి ఏమైంది? జరగండి, జరగండి. ఏం జరిగింది సార్? పాపా, నీకేం అవ్వలేదు కదా? మీ ఇల్లు ఎక్కడుంది? చెప్పమ్మా, మీ ఇల్లు ఎక్కడుంది? ఏమైంది? నువ్వెక్కడుంటున్నావు? పాపా, ఆగు, ఎందుకు పారిపోతున్నావు? ఆగు. సార్, ఈఎంఐ సార్. ఈఎంఐ దగ్గర చాలా డబ్బులు అయితే ఉన్నాయి. దగ్గర 12 లక్షలు ఉన్నాయి. ఈఎంఐ ఒంటరిగానే వచ్చింది. అది మాత్రమే కాదు, అన్ని డబ్బులు టిఫిన్ బాక్స్ లో ఉన్నాయి. మా నీ పేరేంటి? నీ దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది? భయపడకని చెప్పు. నేను ఒక అమ్మాయినా అంకుల్. మీ టీంలో ఎవరో లేడీస్ పోలీస్ లేరా? త్వరగా రండి. ఆ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి మేడం. ఆ అమ్మాయి దగ్గర చాలా డబ్బులు చూసి జాగ్రత్తగా మాట్లాడింది. ఇటు చూడమ్మా, నువ్వు అడిగావుగా లేడీ పోలీసు, ఇదిగో వచ్చారు. ఇప్పుడు చెప్పు. సార్, వీళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలట. సరే, తీసుకెళ్ళండి. నాతో రమ్మా. ఈ నోట్ ఒక్కొక్క బండల్లో ఒక్కొక్క పేర్లు రాస్తున్నాయి. ఎస్టీ, జీపీ, కేఎస్, ఇవన్నీ క్లూసా ఏంటి? సార్, చెప్పమ్మా, నీ దగ్గర ఇంత డబ్బు ఎలా దొరికిందో చెప్పు. సార్, ఇది నా జీవితానికి ఒక అర్థం సార్. ప్రశ్నలా? ఏంటి ప్రశ్నలమ్మా? సార్ అడిగే ప్రశ్నలకి నువ్వు సరిగ్గా జవాబు చెప్పు. నిన్నటి నుంచి నేనేమీ తినలేదు. నేను నడిచి వచ్చేటప్పుడు ఒక టిఫిన్ బాక్స్ బయట ఉంది, చూశాను. నేను అలాగే తీసుకొని వచ్చేసాను. ఇందులో ఇంత డబ్బులుంటాయని నాకు తెలీదు. ఈ టిఫిన్ బాక్స్ ని ఏ ఇంటి బయట నుంచి తెచ్చావో తెలుసా? అదిగో ఆ వీధే సార్. సరే అమ్మా, ఆంటీతో వెళ్ళి ఏ ఇల్లో తనకు చూపి వెళ్ళు. తీసుకెళ్ళండి. రాజేష్, తనతో వెళ్ళండి. సార్, నువ్వు నిన్న టిఫిన్ బాక్స్ తీసుకొచ్చావు కదా, ఏ ఇల్లు కరెక్ట్గా చెప్పమ్మా.
ఇలా చూడమ్మా, ఆ ఇల్లు ఏ కలర్ లో ఉండిందో తెలుసా? ఆ? బ్లూ కలర్ బ్లూవా? లేదు లేదు లేదు, పసుపు కలర్. ఏంటి పసుపా? అది అది అదేంటంటే బ్లాక్ కలర్. ఏంటి నల్ల ఎరుపు పసుపు అంటున్నావు? నిజంగానే టిఫిన్ బాక్స్ ని ఇంటిని బయట నుంచి తెచ్చావా లేకపోతే అబద్ధం చెప్తున్నావా? లేదంటీ, నేను అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. అమ్మో, వయసు ఎంత నీకు? వయసా? అలాంటే ఏజా? 22 సంవత్సరాలు. 22? చూడమ్మా, నువ్వు 22 అన్నవేయ్, అదే నువ్వు అబద్ధం చెప్తున్నట్టు. నువ్వు ఈ టిఫిన్ బాక్స్ ని ఏ ఇంటి నుంచి తేలేదని క్లియర్ గా అర్థం అవుతుంది. లేదంటే ఒకరింటి బయట ఉంది, అదే తీసుకొచ్చా. కానీ అది ఏ ఇల్లని నాకు తెలియట్లేదు. అలాగా? ఏ ఇల్లు అర్థం కావట్లేదా? నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు. లేదంటే నేను మిమ్మల్ని ఏమర్చలేదు. నాకు అలాగే కళ్ళు తిరుగుతున్నాయి. నాకు చాలా ఆకలిగా కూడా ఉంది. ఆకలేస్తుంది బాగా. షగుప్తా, చూసి తాకు. అది ఫారెన్ నుంచి తీసుకొచ్చాను. అది మేడం, నాకు కొంచెం డబ్బు అవసరం అవుతుంది. నాకు కొంచెం అడ్వాన్స్గా ఇస్తారంటే. ఇలా చూడు షగుప్తా, నీకు ఇంతకు ముందే 2 నెలల జీతం ఇచ్చేశాను. అదేంటంటే మేడం, నాకు డబ్బు అవసరం అవుతుంది. నేనిచ్చిన జీతాన్ని బట్టి నీ ఇంటి ఖర్చుకి సరిపోలేదనుకుంటా. నేను కావాలంటే నీకు ఇంకొక పని చూపించనా? ఆ పనిలో నువ్వు రోజుకి 2000 సంపాదించొచ్చు. రోజుకి 2000? నాకు మాత్రం ఆ 2000 దొరికితే నా సమస్యలన్నీ తీరిపోతాయి. అది సరే, ఏం పని మేడం? ఒక్క నిమిషం ఆగు, చెప్తాను. నీ తల వెంట్రుకల్ని సరిగ్గా చేసుకో. కాస్త నవ్వు. చూడండి ఆంటీ, నేను చాలా అదృష్టవంతురాల్ని. నేను అన్నం వెతుకుంటూ వెళ్ళాను, కానీ డబ్బు దొరికింది. నీ కడుపు నిండింది కదా. సరే, ఇప్పుడు చెప్పు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని? మనం ఒక పని చేద్దాం. ఉన్న డబ్బుల్ని మన ఇద్దరు సక్క తీసుకుందాం. నీకు ఏ టెన్షన్ ఉండదు, నాకు కూడా ఉండదు. చాలా తెలివిగా నడుచుకోకు. ఆ డబ్బు దొరికేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అక్క చూడండి. ఏయ్, ఏమా, ఆగు, ఆగు. ఏయ్, ఏమా, ఆగు. పారిపోకంటున్నాను. పట్టుకో. ఎక్కడికి పరిగెడుతున్నావు? వదలండి. ఆగు. పద, బండి ఎక్కు. వదలండి. పద, బండి ఎక్కువే. సార్, ఆ చిన్న అమ్మాయి మనందరినీ ఏమారుస్తుంది సార్. లేడీ కానిస్టేబుల్తో సగం డబ్బులు ఇస్తానని చెప్పి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చింది సార్. ఆ అమ్మాయికి ఒక 13 సంవత్సరాలు ఉంటుంది సార్, కానీ 28 years అని చెప్తుంది. ట్విట్టర్లో తప్పించుకుంటే ఉంది సార్. సార్, ఆ అమ్మాయి వల్ల పెద్ద ప్రాబ్లం రాబోతుంది సార్. సార్, ఈ టిఫిన్ బాక్స్ ఒక ఇంటి నుంచి బయట ఉండొచ్చు. ఆ ఇంటి ఓనరు ఆ టిఫిన్ బాక్స్ ని బయట పెట్టుండొచ్చు. ఒకవేళ భోజనాన్ని డెలివరీ చేసేవాళ్ళు పెట్టుండొచ్చు కదా. భోజనం డెలివరీ చేసేవాళ్ళు డబ్బు ఎందుకు డెలివరీ చేయాలి? GPBH ఇది ఒకలాంటి కోడ్ అయి ఉంటుంది. ఇక డబ్బు హవాలాది ఉంటుంది. మీ కోడ్ తెలుసా? ఈ డబ్బుని సోషల్ యాక్టివిటీస్కి ఉపయోగించవచ్చు. దీన్ని మనం ఈజీగా వదిలేయలేము. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడ చూడు పాప, ఎక్కడి నుంచి వచ్చావు? భయపడకు, చెప్పు. వైశాలి మేడం, నమస్తే. నమస్కారం సార్. ఈ అమ్మాయి ఏమైనా చెప్పిందా? లేదు సార్, ఏమీ చెప్పట్లేదు. ఒకే విషయం చెప్తూ ఉంది, ఏ ఇంటి నుంచి టిఫిన్ తీసిందో ఆ ఇల్లే మర్చిపోయిందని. సరే, ఏం పర్వాలేదులేండి. తను చిన్నపిల్ల కదా. ఇలా చూడమ్మా, నీ పేరు నీకు గుర్తుందా? నీ పేరేంటి? నా పేరు ఆదిల్. ఇలా చూడు, ఆదిల్ ఖాన్. నీ పేరు నువ్వు చెప్పవా? నా పేరు మేరీ. నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారా? అవును, ఖచ్చితంగా పంపించేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. నీ ఇల్లు ఎక్కడుంది? నాకేమీ తెలీదు. సరే కానీ మీ అమ్మా నాన్న పేరు గుర్తుంటుంది కదా. ఎక్కడుంటున్నారు వాళ్ళు? నాతో చెప్పమ్మా.
మేము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాం. ఏమా ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. పాపను పట్టుకోండి. భయపడకుమా, భయపడకు. తన్ని లోపల తీసుకెళ్ళండి. భయపడకుమా, భయపడకు. దీన్ని ఎవరు ఏం చెప్పకండి. వెళ్ళమా, వెళ్ళి. వైశాలి గారు, ఈ అమ్మాయికి ఏదో సమస్య ఉంది. ఆ అమ్మాయి 4 ఆర్మ్స్ మీద నీడిల్స్ గుర్తుంది. ఒకవేళ తన ఒంట్లో బాగాలేక ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తున్నారా? తనకి మెడికల్ చెకప్ చేయండి. అలాగే సార్. సార్, ఆ పాపను చూస్తుంటే మంచి పాపలాగానే కనిపిస్తుంది, కానీ తన కుటుంబం గురించి ఏమీ చెప్పట్లేదు. అదే అర్థం కావట్లేదు. ఒకవేళ అమ్మాయి మిస్ అయ్యి మన దగ్గరికి చేరుండొచ్చు, లేకపోతే కుటుంబాన్ని వదిలేసి పారిపోయి ఉండొచ్చు. ఒకవేళ డబ్బు ఫ్యామిలీకి చెందిందేమో. ఈ అమ్మాయి డీటెయిల్స్ కలెక్ట్ చేసి పక్కన స్కూల్లో విచారించండి. ఈ పిల్ల తల్లిదండ్రులలో మనకు తెలుస్తుందేమో. ఓకే సార్. హలో, సార్, 2 చిన్న పిల్లల బాడీ దొరికింది సార్. బాడీ నుంచి గాయాలు చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా దారుణంగా నడుచుకున్నట్టున్నారు. హ్యాపీ బర్త్డే రాకేష్. ఎందుకు ఈ బర్త్డే విషెస్ అని? ఖర్చులకి డబ్బులు లేవు నా దగ్గరే. అరే ఇక్కడ చూడు, అవును, ఇదంటే ఏంటి? రేషన్ సామాన్లు. ఇప్పుడు నేను డిన్నర్ చేయబోతున్నాను. మేడం మీకు డబ్బులు ఇచ్చారేంటి? అవును, అందువల్ల ఇవన్నీ కొనుక్కొచ్చాను. సరే, ఇంతసేపు నువ్వు ఎక్కడున్నావు? అరే నిన్నే అడుగుతున్నావు, చెప్పు. వతిక మేడం నన్ను కొత్త జాబ్ లో జాయిన్ చేశారు, అందువల్ల లేట్ అయింది. ఒక నిమిషం ఇక్కడ చూడండి, ఇది మీకోసం కొనుక్కొచ్చాను, ఈ బర్త్డే గిఫ్ట్. బాగుందా? బానే ఉంది, కానీ ఫోన్ రేట్ ఎక్కువ ఉంటది కదా. అలాగే వర్తిక మేడం నీకు ఇంత డబ్బులు అడ్వాన్స్ ఇవ్వరు కదా. ఇక్కడ చూడండి, తను నా కోసం ఇచ్చింది. నెలకి శాలరీలో పట్టుకుంటానని చెప్పింది. అరే ఇక్కడ చూడండి, మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం, పదండి. సారీ, నేను ఊరికే సరదా కోసం చేశాను. నేను ఎందుకోసమో భయపడ్ను. అలాగా? నీకు ఆకలా ఇప్పుడు? ఫ్రూట్స్ తింటావా? నువ్వు మొహమాట పడకు. ఓకే, ఆరెంజ్ తింటావా, యాపిలా? యాపిల్ కట్ చేస్తానే. ఇంకా నువ్వు నా పేరు ఎందుకే అడగలేదు? నేనే చెప్పేస్తానులే. నా పేరు డింపీ. నా పేరు సిన్మూన్. చున్మున్? కానీ పోలీస్ తోటి నీ పేరు మినీ అన్నావు కదా? నేను మిను. నాకు 2 పేర్లున్నాయి. మినీ అని పిలుస్తారు, సున్మూన్ అని కూడా పిలుస్తారు. సార్, ఆ పాపకు మెడికల్ రిపోర్ట్ వచ్చింది. ఆ అమ్మాయి బ్లడ్ లో డ్రగ్స్ కలిసి ఉన్నాయి. మొత్తం మంది. అవును సార్. నేను ఆ పిల్ల చేతిలో సూదితో గుచ్చిన గుర్తులున్నాయి. ఆ అమ్మాయిని ఫోర్స్ చేసి మొత్తం మంది ఇచ్చిండొచ్చు. అవస్థి, ఆ అమ్మాయి ఎవరో తెలిసిందా? లేదు సార్, ఆ అమ్మాయి ఒక ఏ మిస్సింగ్ కంప్లైంట్ మనకు దొరకలేదు. అది కాకుండా హాస్పిటల్ దగ్గర ఇంకా స్కూల్ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మినీ పేరెంట్స్ కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ అమ్మాయి పేరు మినీయో లేకపోతే వేరేదో తెలియదు కదా. చైల్డ్ హోమ్ నుంచి కాల్ వచ్చింది. అక్కడ ఆ అమ్మాయి తన పేరు సుమ్ అని చెప్పుంచింది. సార్, ఏ పాప ఇలారా. నీకు ఆకలిస్తుందా? అయితే ఓ పని చేయి, అక్కడుండే పాత్రలు కడుగు. ఆ తర్వాత నీకు తినడానికి ఇక్కడుండే బ్రెడ్, పాలు అన్నీ ఇస్తాను, సరేనా? వెళ్ళు. అరే పాప, ఏంటమ్మా ఇదంతా? నీకు పాత్రలు తోమడం తెలీదా? నేను చూపించనా? ఇలా చూడు, ఈ పాత్రలు ఎలా తోమాలో నేను నీకు చూపిస్తాను. చెప్పమ్మా, మీకు 2 పిల్లలు తెలుసా? నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు. మీకు ఇంజెక్షన్ వేశారని
మాకు బాగా తెలుసు. నీ చేయి చూపించమ్మా. భయపడద్దు. చెప్పు, ఈ ఇంజెక్షన్ ఎవరు వేశారు నీకు? ఎవరు వేశారమ్మా? చెప్పు. ఆ అమ్మాయికి మొత్తం మంది ఇచ్చారని ఆ అమ్మాయి చెప్పడంలో తెలుస్తుంది. వాళ్ళిద్దరూ ఈ అమ్మాయికి బాగా తెలుసు, కానీ ఆ అమ్మాయి నాకేం తెలియదని చెప్తుంది. సార్, తన ఫ్యామిలీ గురించి మన దగ్గర ఏ విషయం చెప్పలేదు. ఆ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చిన దానికి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా సంబంధం ఉంటుందంటారా? లేకపోతే తన అదాదానే కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది సార్. కేసుకి ఒకటి వెనకాల ఒకటి చాలా మర్మమైన విషయాలన్నీ ఉన్నాయి. ఈ కేసులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ క్లూ కనిపెట్టలేకపోయారు. ఈ కేసులో మొత్తం ప్రశ్నలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఒక ఫుల్ స్టాప్ పెట్టేలాగానే ఉంది. పోలీసులు కష్టపడుతూనే ఉన్నారు, కానీ ఈ కేసు నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది అనుకుంటా. రాకేష్, ప్లీజ్, నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకో. నువ్వు రాకేష్, ఇలాంటి పనులు చేస్తావు నేను అసలు ఊహించలా. రాకేష్, మనకి డబ్బులు అవసరమని నేను అలా అంతా చేశాను. నాకు దాని తప్ప వేరే ఏమి దారి ఇదిగో తెలియదు. చూడు, నువ్వు న్యాయం చేయాలని అనుకోకు. దీన్ని నువ్వు కావాలని తెలిసే ఈ పని నువ్వు ఒప్పుకున్నావు అసలు, అది కూడా నాకు తెలియకుండా. ఇదిగో చూడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నేను నీతో ఉంటే ఇష్టం లేదు. ఇక్కడ చూడండి రాకేష్, నేను చెప్పేది విను. రాకేష్, రాకేష్, నేను చెప్పేది విను. రాకేష్, సార్, పిల్లల్ని అడాప్ట్ చేసిన దాని గురించి నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. 2 సంవత్సరాలుగా మన డిస్ట్రిక్ట్ లో ఇక్కడున్న ఎన్జిఓ నుంచి ఇంకా అనాథాశ్రమం నుంచి 85 పిల్లల దాకా అడాప్ట్ చేసుకున్నారు. కానీ సార్, ఈ ఫోటోలో ఉన్న 4 పిల్లల గురించి చూడండి. అన్మోల్ లాగా ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి తీసుకున్నారు. ఈ అన్మోల్తో ఉన్న అమ్మాయి ఎవరో తెలిసిందా? ఏదైనా ఇన్ఫర్మేషన్? లేదు సార్, ఇప్పుడు దాకా ఏమీ దొరకలేదు. సార్, ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. చూడండి అమ్మా, లేవండి, భోజనం చేద్దాం. లేచి కూర్చోండి, భోజనం చేద్దాం. ఇదిగో బాబు, ఇదిగో దీన్ని తినండి. నీళ్లు కావాలా? ఇదిగో నీళ్ళు ఇవ్వు. సార్, ఆ రోజు రాత్రి చైల్డ్ హోమ్ నుంచి చిన్మున్ కనపడుకున్నప్పుడు తీసిన ఫుటేజే సార్ ఇది. ఎవరు వీళ్ళు? ఖచ్చితంగా వీళ్ళే చిన్మున్ని కిడ్నాప్ చేసి ఉంటారు. సార్, ఈ మనిషిని ఎక్కడో చూస్తుంటుంది కదా. ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి అన్మోల్ని అడాప్ట్ చేసిన వ్యక్తిలాగా ఉన్నాడు. అదేంటంటే చిన్మున్కి అన్మోల్ ముందే తెలుసు అనుకుంటా, బాగా తెలుసు ఉంటుంది. సార్, ఈ కపులే ఆ 4 పిల్లల్ని ఫేక్ డాక్యుమెంట్స్తో అడాప్ట్ చేసుకున్నారు. అయితే ఈ 4 పిల్లలు వీళ్ళ దగ్గరే ఉన్నట్టున్నారు. అవును సార్, వీళ్ళు ఒక పెద్ద గంగా ఉండడానికి ఛాన్స్ ఉంది. వీళ్ళు ఒక గ్యాంగ్ అయి ఉంటే వీళ్ళ ఆలోచన ఏంటుంది? ఈ పిల్లల్ని అడాప్ట్ చేసి ఏం చేస్తారు? కిడ్నాప్ చేస్తారా? బిచ్చగాళ్ళ మాఫియా? లేకపోతే వీళ్ళని మనం అంచనా వేయలేని పెద్దోళ్ళేమో. శంకర్, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? అన్నా, నేను బాత్రూమ్ వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళి వెతుకు. వెళ్ళు. వాళ్ళు వస్తున్నారు, త్వరగా రా. ఇలా చూడు, నువ్వు ఇక్కడ దాక్కో, నువ్వు ఇక్కడే ఉండు. ఏయ్, ముందు వెతకరా. ఎటువైపు వెళ్ళిందో వెతుకు. రండి.
త్వరగా వెతుకు. ఎటు వెళ్ళిందో వెతుకు. వెళ్ళు, వెళ్ళు. సార్ చున్మున్ ఫోటో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి. జార్ఖండ్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ నాకు కాంటాక్ట్ చేశారు. కానీ చున్మున్ ఒక ఫేసు కనిపించకుండా పోయిన అసీమా ఫేస్ లాగానే ఉంది చూడండి. అసీమా కనిపించలేదని ఆ స్టేషన్లో ఉన్న కంప్లైంట్ కూడా ఉంది. ఇంకా 15 రోజుల ముందు అసీమా వాళ్ళ అక్కయ్యతో కనిపించకుండా పోయింది. ఇది సంయుక్త ఒక ఫోటో. హలో, ఈ అమ్మాయి పేరు అసీమా అంటే తనెందుకు చెన్మున్ అని తర్వాత మినీ అని ఎందుకు చెప్పింది? 18 నెలల ముందు తనకి ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. తన అక్క సగుప్తా, ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? ఆసిమా, ఆసిమా ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆసిమా, మా చెల్లిని ఏం చేస్తున్నావు? అరే ఏంటమ్మా నువ్వు? పాత్రలు ఎలా తోమాలో చూపిస్తున్నాను. చాలు, చెల్లి మీద చెయ్యేసావా? నీ పని ఏంటో నేను చూస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఇటువైపు రాకూడదు. అక్క, ఈ రోజు నా పుట్టినరోజు. బావ ఎందుకు 2 రోజుల నుంచి రావట్లేదు? ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ చూడుమా, తను వచ్చేస్తారు. సరే ఇక్కడ చూడు, నీ కోసం ఇక్కడ కొంత డబ్బు పెట్టాను. స్కూల్ కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్ కొనిపెట్టు. మిగతా డబ్బులతో నీకేం కావాలో నువ్వు ధారాళంగా కొనుక్కోవచ్చు. ఇదిగో పట్టుకో. ఆ బాక్స్ లో ఇంకా కొంచెం డబ్బు ఉంది. నీకెప్పుడు డబ్బు అవసరమో తీసుకోవచ్చు. డబ్బు నీకు ఖచ్చితంగా ఒక రోజు అవసరం అవుతుంది. నువ్వెప్పుడు నన్ను ఎదురు చూడకూడదు. అక్క, మీరెందుకు ఇలా అంతా మాట్లాడుతున్నారు? మీరు లేకుండా నేను ప్రాణాలతో ఉండను. నువ్వు లేకపోయినా నేను ప్రాణాలతో ఉండలేనమ్మా. అక్క, అక్క, తలుపు తెరుస్తుంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆంటీ, 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 మీరు మా అక్కని చూసారా? సరే, అమ్మాయికి ఎక్కువ మత్తు మందిచ్చారు. ఇప్పుడు తన మత్తులో ఉంది. ఆ అమ్మాయి లేచిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ అమ్మాయిని పెట్టే క్రిమినల్స్ పట్టుకోవాలి. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయి స్టేట్మెంటే మనకు ముఖ్యం. సార్, గత 1 సంవత్సరంగా నా కూతురు నేను వెతుకుతున్నా. మా కూతురు ఆస్మా మీకు దొరికిందంటే గుప్తా ఎక్కడా? ఆ విషయం గురించే మాకు ఇంకా తెలియలేదు. తను మీ కూతురు ఆసిమ్ అని మాకు తెలీదు. మీరేం చెప్తున్నారు సార్? ఇలా చూడండి, మీ అమ్మాయి పేరు మార్చి చెప్పింది. ప్రారంభంలో తన పేరు మినీ అని చెప్పింది, తర్వాత చున్మున్ అని చెప్పింది. ఇదే అమ్మాయి ఫోటో చూడండి. ఇది మా కూతురు ఆస్మాయే సార్. ఎక్కడుంది? ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. మీ అమ్మాయికి ఎక్కువగా మత్తు మంది ఇచ్చారు. ఏంటి, నా కూతురికి డ్రగ్స్ ఇచ్చారా? యాక్చువల్గా సంవత్సరం ముందు ఏం జరిగిందో డీటెయిల్గా చెప్పగలరా? ఈ వయసులో పెళ్లి చేసుకోవాలా? నీకేం తెలుసు? ఆ రాకేష్ గురించి నీకేం తెలుసు అసలు? ఆయన గురించి మాకంతా బాగా తెలుసు. అసలు నీకేం నేను తెలుసు? బయలుదేరుతున్నాను. నేను పాటికి చెప్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, లోపలికి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు లోపలికి. నాన్న, దయచేసి తలుపు ఇద్దరు తెరవండి. తలుపులు తెరవకూడదు, తలుపు గుర్తుపెట్టుకోండి. తెరవండి. ఆ తర్వాత నేను ఒక పని మీద అలా బయటికి వెళ్ళిపోయా. సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళిద్దరూ ఇంట్లో లేనే లేరు సార్. మేమిద్దరం చాలా ప్లేసుల్లో ఎతికాము, కానీ మేము కనిపెట్టలేకపోయాం సార్. ఆషిమా ఎక్కడుంది సార్? నా కూతురు సగుప్తా ఎక్కడుంది సార్? దాన్ని నేను అడగాలి. అంకుల్, నాకు ఒక పండు ఇస్తారా? 2 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగో, ఆగమంటే.
ఒక్క నిమిషం ఆగు. అటువైపు వెళ్ళొద్దు, ఆ వ్యక్తి నేను పట్టేసుకుంటాడు. నేను నీకు సాయం చేస్తానికి వస్తే నన్నే కిందకు తోస్తావు? సారీ, నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదివావా? అట్లున్నప్పుడు ఎందుకు దొంగతనం చేస్తావు? చాలా ఆకలిగా ఉంది. మీ ఇంట్లో ఏది ఉండలేదా? నాకంటే ఎవరూ లేరు, నాకు ఇల్లు కూడా లేదు. సరే ఒక పని చేద్దాం. సరే నువ్వు తృప్తిగా తిను ఫస్ట్, తర్వాత నేను నీకు పని ఇప్పిస్తా. రే అన్మోల్, నువ్వు తన్ని సరైన చోటుకి తీసుకొచ్చావు. ఇక్కడ నిన్నెవ్వరూ ఇబ్బంది పెట్టరు, జాలీగా ఉండొచ్చు. నాకు మీరు ఏ పని ఇవ్వబోతున్నారు? జోలీ, జబా, ఇలా చూడండి. ఈ రోజు నుండి ఈ అమ్మాయి మీతోనే ఉంటుంది, ఓకేనా? అన్నం పెట్టండి. నేనేం పని చేయాలని ఆయన చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఇదిగో చూడు, పెద్ద పనేం కాదు. ఇచ్చిన టిఫిన్ బాక్స్ ని ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ ఇచ్చేయాలంతే, అదే పని. హాషిమా, దయచేసి నా నుంచి దూరంగా వెళ్ళిపో, నన్ను ముట్టుకోవద్దు. అశిమా భయపడకమ్మా, జరిగిన మొత్తం నాకు తెలుసమ్మా. సగుప్తా ఎక్కడమ్మా? ఎందుకు చేస్తా? ఇక్కడ రా పాప, ఇక్కడ రా. సంవత్సరంన్నర క్రితం కనపడకుండా వెళ్ళిన అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడటానికి ఇష్టపడతలా. నన్ను వదిలి వెళ్ళిపోండని వాళ్ళ అమ్మ నాన్నలు అంటుంది. అది తన లోపల ఉన్న కోపమా లేదా తన లోపల ఉన్న చికాక? ఇది ఎవరికీ తెలియలేదు అసలు. ఒక 14 ఏళ్ళు ఉన్న అమ్మాయి తన అమ్మ నాన్నలను చూసి గట్టిగా అరుస్తుంది. తనకి ఏం జరిగిందని తెలుసుకోవడానికి చైల్డ్ కౌన్సిలర్ ఒక హెల్ప్ ను కోరారు. అషీమా అనే ఒక అమ్మాయి కనపడకుండా కేసు చూశారంటే ఒక మిస్టరీగానే ఉండిపోయింది. అది మాత్రమే కాకుండా అక్క సహుప్తా, అలాగే తన హస్బెండ్ కనపడకుండా. మై లార్డ్, కనబడకుండా పోయిన పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడెక్కడో వెతికారు. చివరిగా 1 సంవత్సరానికి వాళ్ళు దొరికారు. వీళ్ళెవరనేది తను గుర్తుపట్టలేకపోయింది. తన తల్లిదండ్రులు చూసి చాలా కోప్పడుతుంది. కావాలని తన్ని ఇలా చేసుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక మైనర్ సార్. అందుకనే ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులతో పంపించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై లార్డ్, వాళ్ళ అమ్మ నాన్న కస్టడీలో అమ్మాయిని మేము ఖచ్చితంగా పంపిలేము. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పే దాంట్లో మీరే అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడి నుంచి పంపించకూడదు మై లార్డ్. కోర్టులో మాట్లాడడానికి ఆ అమ్మాయికి ఒక ఛాన్స్ ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. ఇది చూడమ్మా, నేను అడిగిన ప్రశ్నలకి ధైర్యంగా చెప్పాలి. అంటే మీ నాన్న యూసఫ్ అహ్మద్, అతను ఎలాంటి మనిషి? ఆ రోజు మీ నాన్న మీ అక్కాయిని మోసంగా ట్రీట్ చేయటం అనేది నువ్వు చూసావా? ఆ తర్వాత మేము ఉత్తిగిన ఆడుకుంటూ ఉన్నాం అమ్మా. సరేనా? రా మన ఇద్దరం ఆట ఆడదామా? రా, భయపడకమ్మా. రా రా లోపల రా, భయపడకు. మన ఇద్దరం కలిసి జాలీగా ఆడదాం. రా రా అమ్మా, రా. భయపడకు భయపడకు. కూర్చో, కూర్చో. అట్లాగే అట్లాగే. ఆ రోజు అలా జరిగిన తర్వాత మీ నాన్న నీతోనే ఉన్నారా? మీ నాన్న నీతో ఉన్నది గురించి మీ అమ్మ దగ్గర ఈ విషయం నువ్వు చెప్పలేదా? అమ్మా, అమ్మా, నాన్నని చూడండి అమ్మా. ఆ అమ్మాయిని ఎలా అయినా కాపాడండి ప్లీజ్ మా. అమ్మా, ఆ తర్వాత నువ్వు మీ అక్క ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు, కరెక్టే కదా? అబ్జెక్షన్ మై లార్డ్. ప్రాసిక్యూటర్ చాలా బలవంతంగా చెప్పిస్తున్నట్టున్నారు. సస్టైన్. మై లార్డ్, మీ పర్మిషన్తో ఆషిఫా దగ్గర ఒకటి అడగాలనుకుంటున్నాను. ఓకే. అమ్మా, మీ పెద్దక్కెక్కడా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు ప్రామిస్గా తెలీదు. తర్వాత రాకేష్ సార్, ఆ రాకేష్ మా ఇద్దరు కూతుర్ని మాతో దూరం చేశాడు. లేదంటే మీరే ఆలోచించి చూడండి, ఒక అమ్మ వాళ్ళ పిల్లలతో ఇలా చేయగలుగుతుందా? మై లార్డ్, ఇది ఈ అమ్మాయి మెడికల్ రిపోర్ట్. ఈ అమ్మాయిని రోజు తన్ని రేప్ చేస్తున్నట్టు మనతో చెప్పింది. కానీ ఈ మెడికల్ రిపోర్ట్లో ఆ అమ్మాయిని రేప్ చేయలేదన్నట్టు మనకు చూపిస్తున్నాయి. ఇది జరిగి చాలా రోజులు అయిపోయింది మై లార్డ్. కొద్ది రోజుల తర్వాత తీసిన మెడికల్ రిపోర్ట్లో తను రేప్ చేయబడిందని మీరు ఎలా చెప్తున్నారు? అది మాత్రమే కాకుండా ఈ కోర్టులో మీ ముందే తనకేం జరిగిందో ఓపెన్గా చెప్పింది మై లార్డ్.
మైలార్డ్, ఈ సంఘటనకి పెద్ద సాక్షి అయిన వాళ్ళక్క ఎక్కడ కనపడకుండా పోయిందో మనకు తెలియదు. అంతేకాకుండా పోలీస్ రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే ఈ అమ్మాయికి బ్లడ్ బ్యాంక్ మార్కెట్లో పెట్టడానికి కంటిన్యూస్ మత్తు మందు ఇచ్చినట్టున్నారు. అంతేకాకుండా పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళని మోసం చేయాలనుకుంది ఆ అమ్మాయి. మైలార్డ్, అలాంటి అమ్మాయి మాటల్ని మనం తీసుకోకూడదని ఈ కోర్టుని వేడుకుంటున్నాను. నా మనసుకి ఏమనిపిస్తుందంటే రాకేష్ లేకపోతే బ్లడ్ బ్యాంక్ ని మార్కెట్లో పెట్టిన ఇనామీలో లేకపోతే వాళ్ళ గుంపు ఆ అమ్మాయిని బెదిరించి ఉండొచ్చని నేను నమ్ముతున్నాను యువర్ ఆనర్. అందుకనే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఎదురుగా సాక్షి చెప్తుందని నమ్ముతున్నాను. దట్స్ ఆల్ మై లార్డ్. రేప్ ఎలిగేషన్ తో పాటు ఇంకా బ్లడ్ బ్యాంక్ మార్కెటింగ్ కి ఇందులో సంబంధం ఉందని మాకు అనిపిస్తుంది. దీనివల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ కోర్ట్ ఇనామిల్ని, రాకేష్ ని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వు జారీ చేస్తున్నాను. అది మాత్రమే కాదు, కేసు చివరి దశకి రావాలంటే గుప్తాని, రాకేష్ ని కనిపెడితేనే నిర్ణయానికి రావచ్చు. సగుప్తాని, రాకేష్ ని కనిపెట్టమని ఈ కోర్టు ఉత్తర్వు జారీ చేస్తుంది. తరువాత విచారణ వచ్చే వరకు ఈ కేసుని అర్జెంట్ చేస్తున్నాను. సార్, మీరేమనుకుంటున్నారు? ఈ కేసులో రాకేష్కి సంబంధం ఉంటుందా? తను కనిపించకుండా పోవడం వల్ల అనుమానం వచ్చే అవకాశం ఉంది. షగుప్తాని కనిపెట్టేంత వరకు ఆ ఇద్దరు పిల్లలు షగుప్తా, యూసఫ్ని, ఆసిఫాని రేప్ చేస్తారని కనిపెట్టడం చాలా కష్టం. ఇంకా సార్, ఇనామిల్, శంకర్ ఎక్కడున్నారో తెలిసిపోయింది. ఇద్దరు అశోక్ నగర్ లో ఉన్నారు. మీరిద్దరే సున్ముని కిడ్నాప్ చేశారు కదా, మీరిద్దరు అసలు ఏం చేస్తున్నారు? చున్మున్ ఇంకా చిన్నపిల్లలతో మీరు అసలు ఏం చేస్తున్నారు? చున్మున్ అక్క ఎక్కడ? చెప్పు. ఏ అక్క సార్? మాకు ఏ అక్క తెలీదు, నమ్మండి. వీళ్ళిద్దరు ఎవరో నీకు తెలుసా? లేదు సార్, నాకేం తెలీదు. చున్మున్ మాతోటి 6 నెలలుగానే ఉండింది, కానీ ఎప్పుడు తనకు ఒక అక్క ఉందని మా దగ్గర ఎప్పుడు చెప్పింది లేదు. చున్మున్ నీ దగ్గర ఏదైనా చెప్పిందా? తను నిజమైన పేరు ఆసిం, అది నీకు చెప్పిందా ఎప్పుడైనా? తెలీదు సార్, నాకైతే ఎప్పుడు చెప్పింది లేదు. తనని అన్మోల్ తీసుకొచ్చాడు. అన్మోల్? ఈ అన్మోలా? అవును సార్. ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? తను త్రిపాఠి. ఫేక్ డాక్యుమెంట్స్తో పిల్లల్ని అడాప్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత మత్తు మంది ఇచ్చారు కదా, ఆ పిల్లల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? మా రక్తం అంతా తీసేసేవారు. పిల్లల్ని రక్తాన్న ఎందుకు? సార్, శంకర్, ఇనామిల్ చెప్పేవారు మా రక్తంతో పెద్దవాళ్ళ వయసులో చిన్నదైపోతుందని. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? సార్, మేము ఈ పని చాలా రోజుల నుంచి చేస్తున్నాం. ఈ విషయంలో మీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు? అన్ని పనులు నేనే చేస్తుంటాను సార్. ఏదైనా ముఖ్యమైన పని అయితే మాత్రమే నేను డాక్టర్స్ని పిలుస్తాను. చున్మున్ దగ్గర టిఫిన్ బాక్స్ చూసాము. ఆ టిఫిన్ బాక్స్లో బోల్డ్ అని డబ్బు ఉంది. అందులో ఏం రాసిందంటే హెచ్పి, జీపీ, ఆర్పి అన్నీ రాసున్నాయి. అదంతా ఏంటి? సార్, రక్తం కొనడానికి వచ్చే వాళ్ళు డబ్బులు ఇస్తారు సార్. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి మేము దాన్ని పిల్లల టిఫిన్ బాక్స్లో దాస్తాం. డబ్బు ఎవరిచ్చారో తెలుసుకోవడానికి మేము ఏం చేస్తామంటే డబ్బు ఇచ్చిన వాళ్ళ పేరులోని మొదటి అక్షరం ఇంకా చివరి అక్షరం రాసి పెట్టుకుంటాం. అన్మోల్ని, జబాని ఎందుకు చంపారు? వాళ్ళు మా దగ్గర డబ్బు తీసుకుని పారిపోవాలని మీరు డబ్బు సంపాదిస్తానికి ఆ పిల్లల జీవితంతో ఆడుకుంటున్నారు. సార్, కొట్టకండి సార్. సార్, నొప్పిగా ఉంది, కొట్టకండి సార్, సగుప్తా, రాకేష్ గురించి ఏమీ తెలియట్లేదు, కానీ రాకేష్ ఫ్రెండ్ అయిన విశాల్ గురించి తెలిసింది. ఏంటి సార్, తెలిసింది? విశాల్ మిడిల్ క్లాస్ కు చెందినవాడు. సార్, రాకేష్ కనపడకుండా పోయినప్పుడు విశాల్ అకౌంట్ లో 10 లక్షల రూపాయలు క్రెడిట్ అయ్యాయి. ఇది తన అకౌంట్ డీటెయిల్స్. చెప్పు, నిజం మాత్రం చెప్పు. షగుప్తా, రాకేష్ అక్కడ చెప్పు. సార్, నాకేం తెలియదు సార్. సార్, నేను 10 సంవత్సరాల క్రితమే సార్ ఆ రాకేష్ గారిని చూశాను. యూసఫ్ తన అకౌంట్ నుంచి నీ అకౌంట్కి ఎందుకు డబ్బు పంపించాడు? శకుంతాని, ఆషిమాని, అలాగే రాకేష్ ని ఇంటి నుంచి పంపించాక ఆసఫ్ అంకుల్ నన్ను కలుస్తానికి వచ్చారు సార్. మా ఇంటికైనా నేను రాకేష్ ఒక ఫ్రెండ్ అవటం వల్ల ఆయన నా ఇంటికి వచ్చి వాళ్ళు ఎక్కడున్నారని అడిగి నన్ను బెదిరించారు సార్. నాకు తెలియదని చెప్పాను. ఆ తర్వాత ఆయన నాతో ఏమన్నారంటే రాకేష్ కనుక కాంటాక్ట్ అయితే నాకు చెప్పమని, నాకు 10 లక్షలు ఇస్తా అని ఆయన నాతో చెప్పారు సార్. ఆ తర్వాత 10 నెలల క్రితం ఓకే రాకేష్ నాకు ఫోన్ చేసినప్పుడు ఆ డబ్బు గురించి నేను ఆలోచించా. వెంటనే నేను యూసఫ్ అంకుల్ కాల్ చేసి రాకేష్ ఇక్కడ వస్తాం గురించి నేను చెప్పేశాను సార్. రాకేష్, లోపలికి రారా. శకుంత నాకు ద్రోహం చేస్తుంది నేను కల్లో కూడా ఊహించలేదురా. తను న్యూడ్ ఆర్టిస్ట్గా మారిపోయింది.
ఎక్కడ నా కూతురు చెప్పరా, వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఏం జరిగిందనేది నాకు తెలియదు సార్ అసలు. విశాల్ మీ హస్బెండ్ యూసఫ్ గురించిన విషయాలన్నింటినీ చెప్పేశాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిర్ణయించుకోండి, నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా. ఒకవేళ అబద్ధం చెప్తే ఎంత శిక్ష అయితే మీ భర్త యూసఫ్కి దక్కుతుందో అంత నీకు దక్కుతుంది. ఆలోచించుకో, కోర్టులో అబద్ధం చెప్తావా లేకపోతే నిజం చెప్తావా? సార్ నేను ముంబైలో పెరిగాను, కానీ మా అమ్మ నాన్నలు ఒక చిన్న ఊరు నుంచి వచ్చారు. వాళ్ళ పెళ్ళి యూసఫ్తో చేసేసారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక హైఫై లైఫ్ స్టైల్ కావాలి, కానీ ఇక నా పిల్లలు పెరుగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడూ నేను వాళ్ళ పెంపకంలో గమనించలేదు. ఒకసారి షగుఫ్తా నాకు యూసఫ్ తనతోటి ఏం చేస్తున్నాడో చెప్పింది. నేను అసలు నమ్మలేకపోయాను. యూసఫ్, ఏంటి ఇంత నీచమైన పని చేస్తున్నావు? నీ సొంత కూతురుగా వదిలిపెట్టవా? ఎలాంటి నాన్నవు నువ్వు, సిగ్గులేదా? నువ్వు నాకు కన్ఫ్యూజ్ చేయకు. అది మాత్రమే కాకుండా నేను నీతో సంతోషంగానే లేనసలా. నీకు బయట మొగలతో సంబంధం ఉందని నాకు బాగానే తెలుసు. అట్లా ఉన్నా కానీ నేను హద్దుకోలేదు. నేను అలాగే నువ్వు నన్ను అడ్డుకోకూడదు. నేను నా ఫ్రీడమ్ని పోగొట్టుకోలేకపోయాను. అందుకే నేను యూసఫ్ తోటి కాంప్రమైజ్ అయిపోయాను. నా కూతుర్లకి ఏం జరిగినా నేను అస్సలు పట్టించుకోలేదు. యూసఫ్ నా పెద్ద కూతురు షగుఫ్తా తోటి, తర్వాత నా చిన్న కూతురు ఆసిమా తోటి. అది సరే కానీ సగ్యుతని రాకేష్ని యూసఫ్ ఏం చేశాడు? దాని గురించి మీకు ఏమైనా తెలుసా? విశాల్ తోటి కలిసి యూసఫ్ రాకేష్ అడ్రస్ని కనిపెట్టాడు. ఆ తర్వాత రాకేష్ని చాలా కొట్టాడు. రాకేష్ అప్పుడు షగుఫ్తా గురించి చెప్పాడు. దాని తర్వాత యూసఫ్ లక్నోకి వెళ్ళి దాని తర్వాత షగుఫ్తాని తీసుకొచ్చేసాడు. అదేదో మంచి జరిగింది. నా చిన్న కూతురు అప్పుడు అక్కడ లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గత 1 సంవత్సరంగా జరిగిన పెద్ద గుట్ర ఎవరికి తెలియకుండా పోయింది. ఆసిమా డబ్బులతో పోలీసుల దగ్గర ఇరుక్కోకుండా ఉంటే గనక జరిగిన హత్యల గురించి ఎవరికి తెలియకుండా పోయేది. అది మాత్రం కాకుండా ఆసిమా, అన్మోల్ ఇంకా జబా, జూలీ లాంటి చిన్నపిల్లలు ఇలాంటి కుట్రలకు వాళ్ళు బలి అవుతూనే ఉంటున్నారు. ఈ కుట్రలకు సంబంధించిన చాలా మనుషులకు పేర్లు బయటకు వచ్చినాయి. ఈ కుట్రల వల్ల పెద్ద కట్టుకడలు బయటకు వచ్చినాయి. అది ఏంటంటే చిన్నపిల్లల రక్తం వల్ల పెద్దవాళ్ళని ప్రాణాలతో ఉంచుతున్న కట్టుకథలు వచ్చినాయి. ఏ సమూహానికి చెందిన పిల్లలైనా సరే వాళ్ళ ఆరోగ్యం ఇంకా సేఫ్టీ చాలా ఆపదలో ఉన్నా అనే మాట చాలా నిజం. ఇప్పుడున్న కాలానికి సంబంధించినంత వరకు మన పిల్లలు మానవత్వం లేని సొసైటీలో ఇప్పుడైతే బతుకుతున్నారు. ఒక చిన్న పిల్లవాడికి వాళ్ళ అమ్మా నాన్న వల్ల లేదా చుట్టాల వల్ల కష్టం ఏర్పడుతుందంటే వాళ్ళ యొక్క జీవితం అక్కడితోనే ముగిసిపోతుంది. మన చిన్నపిల్లల యొక్క అమాయకత్వాన్ని మనమే కాపాడాలి. మన పిల్లల్ని కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళని చాలా మంచిగా గొప్పగా పెంచగలం. మన పిల్లలకి మంచిది చెడు అనేది ఖచ్చితంగా నేర్పించాలి. అప్పుడే మానవత్వం అనేది అందరి లోపల ఉంటుంది. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్ లో ఒక కొత్త కేసుతో మళ్ళీ మన ఎక్స్పర్ట్స్ తో నేను తిరిగి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండండి, భద్రంగా ఉండండి, తెలివిగా ఉండండి. అలాగే క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. జై హింద్.